నేరం రుజువు కాకపోయినా కేవలం నిందారోపణలు, అరెస్ట్ అయినా పదవి కోల్పోవాల్సిందేనా? కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన బిల్లులు వివాదంగా మారిపోయాయి. 30 రోజులుగా కస్టడీలో గడిపిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టగానే విపక్షం మండిపడింది. బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ బిల్లులు దేశాన్ని మధ్యయుగాలకు తీసుకెళ్తాయని విపక్ష నేత రాహుల్ గాంధీ వాదన. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం తాము తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకుంటున్నారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టైన ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించేలా ప్రవేశపెట్టిన బిల్లు గగ్గోలు రేపుతోంది. వాస్తవానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించొచ్చు. కేసులు నమోదవటం, జైల్లో ఉండటం వల్ల పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్న 6 నెలల పాటు కూడా ఆయన సీఎంగానే కొనసాగారు. ఇటీవల తమిళనాడు మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ అరెస్టై జైల్లో ఉన్న పదవిలో కొనసాగారు. సుప్రీంకోర్టు తప్పుపట్టడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టిన 3 బిల్లులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఇంతకీ ఆ బిల్లుల్లో ఏముంది? 5 ఏళ్లు అంతకు మించిన కాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించి సిట్టింగ్ మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రిని వరుసగా 30 రోజులు అరెస్ట్ అయినా లేదా కస్టడీలో ఉన్న 1 నెలలోపు వారు తమ పదవిని కోల్పోవాల్సి ఉంటుందని బిల్లుల్లో పేర్కొన్నారు. అంటే వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఉంటే వారు 31వ రోజున రాజీనామా చేయాలి లేదా వారు ఆటోమేటిక్గా తొలగించబడతారు. దీనికి సంబంధించిన 3 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు 2025, రాజ్యాంగం 130వ సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025 బిల్లులను అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టగానే గొడవ మొదలైంది. వెంటనే ఆ బిల్లులు దుర్మార్గం, క్రూరమైనవి అంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనకు దిగాయి. నేరం రుజువు కాకపోయినా కేవలం నిందారోపణలు ఉన్నాయన్న సాకుతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన విపక్షపాలిత ప్రభుత్వాలను పడగొడతారా అంటూ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు ముప్పేట దాడి చేశాయి. విపక్షపాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రతో ఈ 3 బిల్లులను రూపొందించారని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో బిల్లు ప్రతులను చించేసి ఆ మొక్కలను హోంమంత్రి అమిత్ షా వైపు విసిరేశారు. బిల్లు ప్రవేశపెట్టగానే అమిత్ షాను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాటలతో విరుచుకుపడ్డారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్ట్ అయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దీన్ని అమిత్ షా ఖండిస్తూ అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని స్పష్టం చేశారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగ పదవుల్లో కొనసాగటం తగదని హితవు పలికారు. Morality in politics. Can I ask a question to the Honorable Home Minister? When he was the Home Minister of Gujarat, he had been arrested, sir. Whether he took the morality of that point of time, मुझ पर झूठे आरोप लगाए तब अरेस्ट होने के पहले मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक मैं कोर्ट से निर्देश नहीं हुआ कोई संविधान पद मैंने स्वीकार नहीं किया। ये क्या सिखाते हैं नैतिकता में? मैं तो इस्तीफा देकर गया था और मैं तो चाहता हूं कि ये नैतिकता के मूल्य बढ़े। हम ऐसे निर्लज्ज नहीं हो सकते कि हम पर आरोप लगे और हम संवैधानिक पद पर रहें। ఈ 3 బిల్లులు మళ్లీ దేశాన్ని మధ్యయుగాల నాటి దురవస్థకు తీసుకువెళ్తాయని ధ్వజమెత్తారు విపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ బిల్లులు చట్టాలుగా మారితే ఖచ్చితంగా మనం మధ్యయుగాలకు వెళ్తాం. అక్కడ రాజు తనకు నచ్చని వ్యక్తులను పదవుల నుంచి పక్కకు తప్పిస్తాడు. ఆ పదవిలోని వ్యక్తి ముఖం కూడా నచ్చలేదంటే ఈడీ రంగప్రవేశం చేసి అరెస్ట్ చేయిస్తుంది. నేరారోపణ రుజువు కాకపోయినా కేవలం 30 రోజులుగా జైల్లో ఉన్నాడన్న కారణం చూపి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తి ప్రభుత్వాన్ని కూలదోస్తారు అంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ అధికార పార్టీ భావజాలాన్ని అమలు చేసే స్థాయికి పార్లమెంటు చేరిందన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే ముఖ్యమైన బిల్లుల్ని ఆందోళనల మధ్యే ఆమోదింపజేసుకుంటున్నారు. అలాంటి చర్యలు పార్లమెంటుకున్న నిష్పాక్షిక, సమర్థవంతమైన చర్చా వేదిక గుణాన్ని తుడిచిపెడుతున్నాయంటూ విమర్శించారు. భారత్లో ప్రజాస్వామ్య శకానికి ముగింపు పలికే దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ 3 బిల్లులు తెచ్చిందని ఆరోపించారు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ. బిల్లులను తేవటం చూస్తుంటే సూపర్ ఎమర్జెన్సీ పీడకలల్ని ప్రభుత్వ పెద్దలు సాకారం చేసుకునేందుకు వేసిన తొలి అడుగులా తోస్తోందన్నారు. ఈ అక్రమ చట్టాలను తెచ్చి భారత్ను పోలీసు రాజ్యంగా మార్చాలనుకుంటున్నారని మండిపడ్డారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. సిబిఐ, ఈడీ వంటి ఏజెన్సీలు ఇష్టారీతిని అరెస్ట్ చేసేందుకు మోడీ సర్కార్ మరింత స్వేచ్ఛనిస్తోందని ఆరోపించారు. అయితే ఈ బిల్లుల్లో తనకు ఎలాంటి తప్పు కనిపించలేదని సమర్థించుకున్నారు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. మీరు 30 రోజుల పాటు కస్టడీలో ఉండి కూడా మంత్రిగా పదవిలో కొనసాగుతారని వాదించడం ఎంతవరకు సమర్థనీయం? ఇది పూర్తిగా ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం తాము తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు. పీఎం, సీఎం తీవ్ర నేరారోపణలతో అరెస్ట్ అయి జైలు నుంచే పరిపాలించడం ఎంతవరకు సబబో ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రజా జీవితం గడిపే పాలకుల్లో తగ్గుతున్న నైతికతకు చెక్ పెట్టేందుకే ఈ 3 బిల్లులను తెచ్చాం. రాజకీయాలకు మళ్లీ సమగ్రత తేవడమే బిల్లుల లక్ష్యం. భవిష్యత్తులో పాలకులు తీవ్ర నేరాలతో జైలు పాలైనా అక్కడి నుంచే పరిపాలిస్తారని రాజ్యాంగ నిర్ణేతలు ఆనాడు రాజ్యాంగ రచన సమయంలో ఊహించి ఉండరు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారనే విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ గందరగోళం మధ్యలోనే అమిత్ షా ప్రవేశపెట్టిన తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది. తమ అవినీతి నేతల్ని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు కేంద్రం తెచ్చిన 3 బిల్లుల్ని తప్పుబడుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్రం ఎలాగైనా ఈ బిల్లులకు చట్టబద్ధత ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే బిల్లుని జేపీసీ పరిశీలనకు పంపిన నేపథ్యంలో అక్కడేం నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారనుంది.